తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేని వాళ్ళని, హిందువులు కాని వాళ్ళని, అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చిన జగన్ టీటీడీలో నియమించాడు. వాళ్ళు చేసిన అవినీతి రోజుకొకటి బయటపడుతుంది. తిరుమలలో ప్రోటోకాల్ దర్శనానికి వెళ్లిన భక్తులు 3,000 రూపాయలతో ఆశీర్వచనం టికెట్ తీసుకుంటే వారికి శ్రీవారి శాలువా, ఒక బ్లౌజ్ పీస్, పెద్ద లడ్డు, వడ, స్వామివారి అభిషేక జలాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ కూడా జగన్ గ్యాంగ్ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. 400 రూపాయలు చేసే శాలువాని 1,344 రూపాయలకు కొనుగోలు చేశారని, అంటే ఒక్కో శాలువాపై 850 రూపాయలకు పైగా దోచుకున్నారని తెలుస్తోంది. టీటీడీకి రోజుకి సుమారుగా 150 శాలువాలు అవసరమవుతాయి. ఒక్కో శాలువా మీద 850 రూపాయలు, అంటే 150 శాలువాల మీద 1,27,500 రూపాయలు కమిషన్ నొక్కేశారు. నెలకి సుమారుగా 40 లక్షల రూపాయలు ఈ శాలువాల మీదనే జగన్ గ్యాంగ్ దోచుకున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీవారి మ్యూజియం ను ఆధునీకరించే పనులలో కూడా భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో ఎల్ఈడి స్క్రీన్ కోసం ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు సుమారు 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 8% కమిషన్ రూపంలో 240 కోట్ల వరకు దండుకున్నారని అంటున్నారు. ఇలా రోజుకొక అవినీతి వ్యవహారం బయటకొస్తున్న నేపథ్యంలో గత 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అన్ని కొనుగోలు, అభివృద్ధి పనులపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని, స్వామివారి సొమ్ము దోచుకున్న వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.